లూకా 1:35లో మరియమ్మతో దూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని. మన జీవితంలో కూడా సర్వోన్నతిని వాక్కు మనం అంగీకరించగానే పరిశుద్ధాత్మని శక్తి చేత మనము మారు మనస్సు కలిగి పాపక్షమాపణ పొందుకుంటాం. అప్పుడు మన ఆత్మ తిరిగి జన్మిస్తుంది. అప్పుడు మనం కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. యోహాను సువార్త 1:12-13లో రాయబడిన ప్రకారం దేవుని పిల్లలైన వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలన పుట్టినవారు కారు అని. పేతురు కూడా తన పత్రికలో రాస్తున్నాడు, మనము క్షయబీజం నుండి కాక శాశ్వతమును జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారమని. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి రాయబడినట్లుగా ఆయన వాక్యము ఎలా ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందో అలాగే ఆ వాక్యము చేత పుట్టిన వారు కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు నిత్య జీవంలో. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా జన్మించింది మనలందరినీ కూడా దేవుని కుమారులుగా చేయడానికే. అందుకే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన వారిని అంగీకరిస్తే రక్షించబడి మనం కూడా దేవుని ఇంటివారం అవుతాము.